జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఆ సీతారాముల ఆశీస్సులు ఎప్పుడు మనపై ఉండాలని కోరుకుంటూ నేను నవరాత్రులు చేస్తున్నాను కదండీ. అయితే ఈ రోజుకి నాకు తామర పూలు దొరికాయండి. ఇది చాలా పెద్ద స్టోరీయే. ఎందుకంటే చాలా ప్రయత్నం చేశాను. చాలా దగ్గరలో అడిగాను కూడా. నాకు దొరకలేదు. ఇంకా ఆశ వదిలేశాను. నిన్న ఉదయానికైతే ఫోన్ వచ్చింది. తామర పూలు ఇలా సోన్స్ ఇక్కడ ఉన్నాయి తెచ్చుకో అని చెప్పి చాలా హ్యాపీ అయిపోయానండి. మొగ్గలు వస్తాయి. మనం వాటిని ఓపెన్ చేయడం కొంచెం టైం టేకింగ్ అయినా నో ప్రాబ్లం చేశాను. ఒకరోజు మల్లెపూలు చేశాను, ఒకరోజు సన్నజాజులు చేశాను, ఒకరోజు కనకాంబరం చేశానండి. మన నైబర్స్ మనతో చాలా బాగుంటారు. ఏదైనా మన బట్టే కదా. పక్కింటి ఆంటీ నాకు కనకాంబరాలు తెచ్చిపెట్టారు. నోములు, వ్రతాలు, పూజలు ఉంటే 1 or 2 days ఫ్రిడ్జ్లో ఉంచి కూడా మనకి ఇస్తారండి. ఏ విధంగా అయినాను అది. అయితే ఒకరోజు శంఖం పువ్వులు, ఒకరోజు నందివర్ధనాలు చేశాను, ఒకరోజు లిల్లీ చేశానండి. ఈరోజైతే తామర పూలు చేశాను. మీకు అన్నీ యాడ్ చేశానండి. పిక్స్ కొన్ని ఉంటే పిక్స్ మిగతా వీడియోస్ పెట్టాను. ఎవరి ఇయర్ నేను చేస్తానండి. ఈరోజు మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. అయితే శ్రీరామనవమి కదా, పరమాన్నం కొంచెం అమ్మవారికి, స్వామి అమ్మవార్లకి పానకం, వడపప్పు మెయిన్ నైవేద్యం కదండి. 2 చేసి తాంబూలం పెట్టి ఇదిగోండి చక్కగా పెట్టి మనసారా పూజ చేసుకున్నానండి. శ్రీ పంచమి రోజు మీకు చూపించాను కదా మందారాలు ఒకటి మన ఇంట్లో చేశానండి. ఆ రోజు మందారాలు, ఈరోజు తామర పువ్వులు, కళ్ళు మనసు నిండిపోయినట్టు పూజ అయింది. నిజంగా నాకు కొంచెం హెల్త్ బాగాలేదంటే ఫీవర్ ఉంది. అయినప్పటికీ కూడా చాలా చక్కగా అయింది పూజ. మీరు కూడా చూస్తారని. నా వీడియోస్ ఏమాత్రం మీకు నచ్చిన, బాగుంది, ప్రశాంతంగా అనిపించిన లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి.